దేవుని బిడ్డలారా, ప్రభువు నామములో మీ అందరికీ వందనములు, శుభములు, దీవెనలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ ముందుగానే మన ప్రభు యొక్క జన్మ దినాన్ని బట్టి, జన్మ సందర్భాన్ని బట్టి శుభములు అలాగే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క ధ్యానం మీ అందరికీ కూడా ఆనందకరంగా, ఆశీర్వాదకరంగా, ఆదరణగా ఉండాలని నేను దేవునికి ప్రార్థన చేస్తున్నాను. మరి దేవుని వాక్యంలో నుండి ఒక రెండు వచనాలు మనం చదువుకుందాం. పరిశుద్ధులైన మత్తయి రాసిన సువార్త 2వ అధ్యాయము 10-11 వచనాలు. మత్తయి సువార్త 2వ అధ్యాయము 10-11 వచనాలు. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును, సాంబ్రాణిని, బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించారు. ప్రతి సంవత్సరం కూడా ఈ క్రిస్మస్ కాలంలో తప్పకుండా మనము జ్ఞానులను జ్ఞాపకం చేసుకుంటాం. వారు చాలా దూరం నుండి ప్రయాణమై ఆకాశంలో ఉన్న నక్షత్రాన్ని చూచి దానిని వారు వెంబడిస్తూ బెత్లెహేము గ్రామానికి చేరుకున్నారు. అక్కడ యేసును చూచి వారు తమ యొక్క కానుకలను ఆయనకు సమర్పించి ఆయనను పూజించారు. ఈ సంఘటన ప్రతి సంవత్సరం జ్ఞాపకం చేసుకోవడం మనకెంతో ఆనందకరంగా, ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ సంవత్సరం కూడా జ్ఞానులు వారి యొక్క కానుకలు, వారు చేసినటువంటి మరి ఆ యొక్క ఆరాధనను మనం జ్ఞాపకం చేసుకుందాం. అమెరికాకు చెందినటువంటి ఒక పాస్టర్ గారు, జాన్సన్ హెన్రీ హాప్కిన్ జూనియర్ అనే ఆయన 1857వ సంవత్సరంలో ఒక చక్కని క్రిస్మస్ పాటను ఆయన రచించారు. ఇంగ్లీష్ భాషలో ఆ పాట ఎలా ప్రారంభమవుతుందంటే, We three kings of Orient are bearing gifts we travels afar. ఇది ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి క్రిస్మస్ గీతంగా పాడబడుతుంది. ఈ గీతము తెలుగులో కూడా తర్జుమా చేయబడి ఉంది. తూర్పు దేశపు జ్ఞానులము చుక్క వెంట కానుకలతో, ఈ పాట తెలుగు క్రైస్తవులందరూ కూడా పాడుతూ ఉంటారు. ఎంతమంది జ్ఞానులు వెళ్ళారు అనేది బైబిల్లో మనకు లేదు, కానీ వారు ప్రభువుకు సమర్పించినటువంటి కానుకలను బట్టి కనీసం 3 ఉండి ఉంటారు అని మనకు అర్థమవుతుంది. వారి పేర్లు కూడా బైబిల్లో వ్రాయబడలేదు, కానీ సాంప్రదాయంగా మెల్కియోర్, క్యాస్పర్, బెల్తాజర్ అనేటటువంటి వారుని చెప్పబడుతుంది. దానికి గ్యారెంటీ ఏమీ కూడా లేదు. ప్రియమైనటువంటి వారులారా, మరి ఈరోజు మనము ప్రభువును, ఆయనకు జన్మను జ్ఞాపకం చేసుకుంటూ జ్ఞానులు ప్రభువును ఏ రీతిగా దర్శించారో మనము చదువుకుంటూ ఉన్నప్పుడు మనకు తెలియచేయబడుతున్నటువంటిది ఏంటి అంటే, వారు ప్రభువును పూజించి ఆరాధించి కానుకలు సమర్పించారు కదా. మరి మనము ఈ క్రిస్మస్ రోజున ప్రభువుకు ఎటువంటి కానుకలను సమర్పిస్తూ ఉన్నాము? ఇది మనము ప్రతి సంవత్సరం వేసుకునే ప్రశ్న అయినా ఈ సంవత్సరం కూడా మరలా వేసుకోవాలి. మీలో చాలామంది ప్రభువును ప్రేమించి ఆయనకు ధన రూపంలో ఎన్నో కానుకలు సమర్పిస్తూ ఉంటారు. కొంతమంది దేవుని సేవకు చాలా కానుకలు వారు సమర్పిస్తూ ఉంటారు. కొంతమంది దేవుని ఆలయాలు కట్టడానికి మరి వారి యొక్క స్థలాలను వారు సమర్పణ చేస్తూ ఉంటారు. ఈ రీతిగా ఎన్నో రకాలైనటువంటి విధానాలలో ప్రభువు పట్ల మన ప్రేమను మనము కనబరుచుకుంటూనే ఉంటాము. అయితే అవి సరిపోతాయా? మరి మనం వాటిని బట్టి సంతృప్తి చెందవచ్చా అని మనం ఆలోచించుకుందాం. మొట్టమొదటి బహుమానాన్ని మనం గమనించినప్పుడు, అంటే 3 బహుమానాలు కూడా బంగారము, సాంబ్రాణి, బోళము. దీనిని ఏమన్నారంటే, ఇది ఒక విలువైనటువంటి కాస్ట్లీ వర్షిప్, విలువైనటువంటి ఆరాధన అని అన్నారు. ప్రభువు ఎంతో విలువైనటువంటి వాడు, అమూల్యమైనటువంటి వాడు. ఆయన ఎవరితో సరిసాటి కారు కాబట్టి వారి యొక్క కానుకలు ప్రభువు మీద వారుకున్నటువంటి అభిప్రాయాన్ని, ప్రభువు మీద వారుకున్నటువంటి అభిమానాన్ని, ప్రభువు మీద వారుకున్నటువంటి ఎలాంటి మరి వ్యక్తిగతమైనటువంటి భావం ఉన్నదో దాన్ని తెలియచేస్తూ ఉన్నాయి. మరి మొట్టమొదటిది మనం చూస్తే వారు సమర్పించినటువంటిది బంగారము.
బంగారము లోహములో అన్నిటికన్నా కూడా అది రాజలోహం, ఎంతో ప్రశస్తమైనది, ఎంతో విలువైనటువంటిది. వారు ఆ రోజు ఆయనకు బంగారాన్ని సమర్పించారు. మరి ఈరోజు మనం ఎలాంటి కానుకను ప్రభువుకు సమర్పించాలి? మనము కూడా బంగారాన్ని ఆయనకు సమర్పించాలి. అయితే బంగారము అంటే ఆధ్యాత్మికమైనటువంటి అర్థాన్ని నేను మీకు చెప్పాలని అనుకుంటున్నాను. అది ఈ లోక సంబంధమైనటువంటి ఒక లోహముగా ఎంచబడినటువంటి బంగారము కన్నా కూడా మిన్నైనటువంటి బహుమానమై ఉండాలి. ప్రియమైనటువంటి వారులారా, అది ఏ బహుమానము, లేకపోతే ఆ బంగారం ఏమై ఉన్నది అని మనము ఒకవేళ వాక్యంలో చూస్తే పేతురు గారు ఆయన మొదటి పత్రికలో ఒక చక్కని విషయాన్ని మనకు తెలియచేశారు. మొదటి పేతురు 1వ అధ్యాయం 7వ వచనంలో, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. మనం అర్పించవలసినటువంటి బంగారం ఏమిటంటే మన విశ్వాసం. ప్రియమైనటువంటి వారులారా, ఈ విశ్వాసం ఎలాంటిది అంటే పరిస్థితులన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు, అన్నీ కూడా ఆనందకరంగా ఉన్నప్పుడు మనము కనపరిచేటటువంటి దానికన్నా మించినటువంటి విశ్వాసం. ఎందుకంటే సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుతుంది. సువర్ణము మేలిమి సువర్ణంగా మార్చబడాలి. ఏ మలినములు అందులో లేకుండా ఉండినట్లు అది అచ్చమైనటువంటి బంగారముగా మార్చబడాలి అన్నట్టయితే అది అగ్ని పరీక్షకు గురి అవుతుంది. అలాగే మన విశ్వాసం కూడా అనేక పర్యాయాలు శోధనలకు, నానా విధములైనటువంటి శోధనలకు అది గురి అయ్యేటటువంటి పరిస్థితి ఉన్నది. ఈ యొక్క శోధన కాలంలో మన విశ్వాసాన్ని మనం ఎలాగా కనపరచగలుగుతూ ఉన్నాము? విశ్వాసము అనేటటువంటిది ఒక నాణ్యం అనుకోండి. దానికి ఇరుపక్షాల్లో ఉండేటటువంటివి ఏమిటంటే, ఒకవైపు దేవుని పట్ల మనం కనుపరిచేటటువంటి విశ్వాసం, అది హృదయంలో ఉంటుంది. రెండవ వైపు ఏంటంటే దేవుని పట్ల మనము చూపేటటువంటి విశ్వాస యోగ్యమైనటువంటి విధేయత. అంటే ఇది మన క్రియలలో కనబడుతుంది. మనం కనపరిచే ప్రతి దానిలో కూడా ఈ విశ్వాసం కనబడుతుంది. కాబట్టి ఫెయిత్ మరియు ఫెయిత్ఫుల్నెస్, విశ్వాసము నమ్మకయోగ్యమైన జీవితమే ఒక పరిపూర్ణమైనటువంటి విశ్వాసిగా మనలను తీర్చిదిద్దుతూ ఉంది. విశ్వాసయోగ్యమైన జీవితాన్ని మనము ప్రతి సమయమందు, ప్రతి స్థలమందు, ప్రతి సందర్భమందు కూడా జీవింపబద్ధులమై ఉన్నాము. అయితే ఇలాంటి విశ్వాసాన్ని మనం కనపరచాలి అన్నట్టయితే పరిస్థితులన్నీసార్లు మనకు అనుకూలంగా ఉండవు. ఉండనప్పటికీ కూడా మనము ఆ పరిస్థితిలో విశ్వాసయోగ్యంగా జీవించినప్పుడు మన విశ్వాసము అది బంగారం కంటే కూడా ప్రకాశవంతంగా లోకంలో ప్రకాశించేటటువంటిదిగా ఉన్నది. అది ప్రభువుకు ఇష్టం. అలాంటి విశ్వాసాన్ని ఆయన అంగీకరించడానికి ఆయన కోరుకుంటూ ఉన్నారు. అంత మాత్రమే కాకుండా ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన మెప్పును మహిమను ఘనతయు కలుగుటకు, ఆయన ఎదుట కలుగుటకు మనకు విశ్వాసం కారణమవుతుంది. కాబట్టి ఇదిగో ఇలాంటి విశ్వాసయోగ్యమైనటువంటి జీవితమే మనం ఆయనకు సమర్పించేటటువంటి బంగారము. రెండవది మనం చూస్తే, రెండవ కానుక జ్ఞానులు సమర్పించింది ఏమిటి అంటే సాంబ్రాణిని వారు సమర్పించారు. సాంబ్రాణి దేవుని యొక్క సన్నిధిలో దేవుడికి అది ఒక ధూపములాగా వేయబడుతుంది. ఎందుకంటే అది పరిమళాలను వెదజల్లేటటువంటి సువాసన భరితమైనటువంటిదిగా అది ఉంటుంది. అక్కడున్న వాతావరణం అంతటినీ కూడా అది ఎంతో చక్కని సువాసనలతో నింపేస్తుంది. కాబట్టి ఇది కూడా ఒక విలువైనటువంటి బహుమానమే క్రీస్తుకు వారు సమర్పించినటువంటిది. మనము ఎలాంటి సాంబ్రాణిని మనము సమర్పించగలము? హెబ్రీలకు రాస్తూ గ్రంథకర్త 13వ అధ్యాయము 15వ వచనంలో ఏమన్నారంటే, కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వా ఫలము అర్పించుదము.
స్తుతి అనేటటువంటిది ఒక ధూపంలాగా, ఒక యాగములాగా అది దేవుని సన్నిధానానికి వెళ్తుంది. దేవుడు స్తుతులను ఆశించేటటువంటి దేవుడిగా ఉన్నాడు. మన జీవితంలో ఆయన మనకు ఎన్నో మేలులు చేస్తూ ఉన్నారు. ఈ జీవితమే దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఒక గొప్ప బహుమానము కదా. ఈ జీవితంలో మనం జీవించడానికి అనువైనటువంటి వాటన్నిటినీ దేవుడు మనకు అనుగ్రహించారు. అలాగే మన జీవితంలో అనుదినము కూడా ఆయన ప్రేమను, కృపను ఆయన మనకు అనుగ్రహిస్తూ ఉన్నారు. వీటన్నిటినీ మనము జ్ఞాపకం చేసుకుంటూ ఎప్పటికప్పుడు దేవునికి స్తుతియాగము మనము చెల్లించవలసిన వారముగా ఉన్నాము. అంటే ఆయన నామాన్ని మనం ప్రకటించాలి. మన యొక్క జీవనానికి, మన రక్షణకు, మన నిరీక్షణకు ఆ ప్రభువే కారణమనే సత్యాన్ని మనము ఎప్పటికప్పుడు మన నోటి ద్వారా మనము దానిని పలుకుతూ ఉండాలి, ప్రకటిస్తూ ఉండాలి, సాక్ష్యరూపంగా దాన్ని తెలియచేస్తూ ఉండాలి. ఈ యొక్క యాగము, ఈ యొక్క ధూపము ప్రభువుకు ఒక సువాసన వలె అది ఉంటుంది అని వాక్యం మనకు తెలియచేస్తూ ఉన్నది. అలాగే తర్వాతి వచనాన్ని మనం చదువుకుంటే 16వ వచనాన్ని ఇంకొక విషయాన్ని కూడా తెలియచేస్తున్నాడు గ్రంథకర్త, హెబ్రీ గ్రంథకర్త. ఉపకారమును ధర్మమును చేయ మరచిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. ఒక ప్రక్కన దేవుడు చేసినటువంటి ప్రతి కార్యాన్ని బట్టి దేవునిని మనము స్తుతించుచు, దేవుని యొక్క నామాన్ని మనము ఒప్పుకుంటూ, మరి యొక్క వైపు మనం చేయవలసింది ఏంటంటే ఉపకారము, ధర్మము చేయాలి. అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి అని వ్రాయబడి ఉన్నది. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘాన్ని ఆయన ప్రశంసిస్తూ ఫిలిప్పీ పత్రికలో 4వ అధ్యాయం 18వ వచనంలో ఆయన ఏమన్నారంటే, నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది. మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోదితు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునై ఉన్నవి. ఫిలిప్పీ సంఘం చెరసాల్లో ఉన్నటువంటి పౌలుకు పంపినటువంటి ఆ వస్తువులను బట్టి పౌలు ఆనందిస్తూ, ఇదిగో దేవుని యొక్క దృష్టికి అవి ఎలా ఉన్నాయో చెప్తున్నాడు. వారు ఉపకారం చేశారు, ధర్మం చేశారు. దేవుని సేవకుని ఎడల వారు ఏ రీతిగా స్పందించాలో ఆ రీతిగా స్పందించి వారు తమ యొక్క మంచి గుణాన్ని వారు వెల్లడి చేసుకున్నారు. ఇది దేవునికి సువాసనగా ఉండేటటువంటిదట. ఇది దేవునికి ఇష్టమైనటువంటి ప్రీతికరమైనటువంటి యాగం అంట. అందుచేత వారికి ఒక వాగ్దానము కూడా ఇవ్వబడింది. 4వ అధ్యాయం 19వ వచనంలో ఫిలిప్పీ పత్రికలో, కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ప్రియమైనటువంటి వారులారా, జ్ఞానులు సమర్పించినటువంటి 3వ బహుమానం ఏమిటి అంటే బోళము. బోళము అనేటటువంటిది కూడా చాలా విలువైనటువంటి బహుమానమే. సాంబ్రాణి కానీ, బోళము కానీ, రకరకాలైన చెట్లు, ఆ యొక్క చెట్ల యొక్క జిగురు అది గట్టిపడినప్పుడు ఈ యొక్క పదార్థాలు తయారవుతాయి. ఈ బోళము అనేకమైనటువంటి మంచి పెర్ఫ్యూమ్స్ తయారు చేయడంలో కూడా ఒక వస్తువుగా దీనిని వాడుతూ ఉంటారు. అయితే బైబిల్ గ్రంథంలో దీనిని మనం చూచినప్పుడు ఈ బోళము అనేటటువంటిది అది మరణ సమయంలో వాడబడినట్లు మనం చూస్తాం. ముఖ్యంగా మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆయన శిలువపై మరణించిన తరువాత ఆయన దేహమునకు దీనిని పూసినట్లు మనం చూస్తాం. ఇది దేనిని తెలియచేస్తుంది అంటే ఒక గొప్ప సమర్పణను తెలియచేసేటటువంటి సత్యముగా ఇది ఉన్నది. మనము దీనిని ప్రభువుకు సమర్పణ చేయాలి. ఎలా చేయగలము? అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాస్తూ 12వ అధ్యాయం 1వ వచనంలో, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మను బ్రతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమై ఉన్నది. మనము దేవునికి సమర్పణ చేయాలి. దేనిని సమర్పణ చేయాలి అంటే మన శరీరములను ఆయనకు సమర్పణ చేయాలి. ఎలాగ సమర్పణ చేయాలి అంటే పరిశుద్ధమును దేవునికి అనుకూలములైనటువంటి సజీవ యాగముగా మనం సమర్పణ చేయాలి.
ఇది యుక్తమైనటువంటి సేవగా మనము చూస్తూ ఉన్నాము. ప్రియమైనటువంటి వారులారా, యేసుక్రీస్తు ప్రభువు మనలను ఒక మృతమైనటువంటి యాగముగా లేకపోతే బలిగా సమర్పించుకోమని కోరట్లేదు. మన జీవితము పరిశుద్ధమైనటువంటి జీవితంగా ఉండాలి. మన జీవితము దేవునికి అనుకూలమైనటువంటిదిగా ఉండాలి. ఇలాంటి జీవితము దేవునికి సమర్పణ. బోళము అంటే మరణము ఎదురైనప్పటికీ కూడా దానిని ఎదుర్కోవడానికి సరిపడినటువంటి సమర్పణ. 7 సంఘాలకు యోహాను ప్రకటన గ్రంథంలో ప్రభువు చెప్పినటువంటి మాటలు వ్రాస్తూ 2వ సంఘమైన స్ముర్నకు ఆయన వ్రాస్తూ అంటాడు. స్ముర్న అనే మాటకు బోళము అని అర్థం. మరి ఆ యొక్క సంఘము నిజముగానే మరణకరమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొంటూ ఉండగా వారికి యేసు ప్రభు వారు ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే, మరణము వరకు నమ్మకముగా ఉండము, నేను నీకు జీవ కిరీటమును ఇచ్చేదను అనేటటువంటి. కాబట్టి బోళము మరణము వరకు నమ్మకముగా ఉండేటటువంటి ఒక గొప్ప స్థితిని మనకు తెలియచేస్తూ ఉంది. కాబట్టి మనము అంతటి నమ్మకత్వం కలిగినటువంటి జీవితాన్ని మనం ప్రభువుకు సమర్పణ చేసుకుని జీవించాలి. ప్రియమైనటువంటి వారులారా, కాబట్టి 3 కానుకలను మనము చూసాము. ఈరోజు మనము యేసు ప్రభు వారికి బంగారాన్ని, సాంబ్రాణిని, బోళాన్ని మనము తీసుకుని ఆ వస్తు రూపంలో మనం ఆయనకు సమర్పించిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన జన్మించాడు, ఈ లోకంలో జీవించారు. ఆయన మరణించి తిరిగి లేచి ఆరోహణమై తండ్రి కుడిపార్శ్వంలో కూర్చున్నారు. మహామహిమతో ఆయన రానే ఉన్నారు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. కానీ ఈరోజు ఆయన జన్మను మనం జ్ఞాపకం చేసుకునేటప్పుడు మరి మనము ఆయన ఎదుట ఎలా జీవిస్తున్నాం? జ్ఞానులు చేసినటువంటిది ఆరాధన. అది నిజమైన ఆరాధన, అది విలువైనటువంటి ఆరాధన. ఈరోజు మనము కూడా క్రిస్మస్ అనే మాట యొక్క భావాన్ని మనము అనుసరించినప్పుడు, క్రీస్తుకు ఆరాధన చేసేటప్పుడు నీ యొక్క విశ్వాసము బంగారం వలె ఆయన యొక్క పాదముల చెంత పెట్టబడాలి, ప్రకాశించాలి. నీవు చేసేటటువంటి స్తుతి, నీవు చేసే ఉపకారము, ధర్మము సాంబ్రాణి వలె ఆయన సన్నిధానానికి ధూపంలా చేరాలి. ఇదిగో నీ యొక్క ఆయనలో నీవు పొందుపరచబడి ఆయనను హత్తుకొని అది జీవమైన మరణమైన ఆయన ఎడల మరి అట్టి నమ్మకత్వాన్ని కలిగి అట్టి సమర్పణ కలిగి నీవు జీవించినప్పుడు ఆయన సన్నిధిలో బోళాన్ని మరి కానుకగా అర్పించినది. ప్రియమైన వారులారా, మరి క్రిస్మస్ కాలమందు ఇట్టి బహుమానములను ప్రభువుకు సమర్పణ చేస్తూ మనము ఆయనకు మన విలువైన ఆరాధనను మరి సమర్పిద్దామా? అలాగే మనం ప్రభువును ఆరాధిద్దామా? దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించునుగాక. తలలు వంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమాపూర్ణుడు అయిన మా ప్రభువా యేసుక్రీస్తు మా రక్షక, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇదిగో తండ్రి, మీ వాక్యంలో నుండి మాకు అనుగ్రహించినటువంటి యొక్క సత్యములను బట్టి మీకు వందనాలు తండ్రి. ప్రకటించబడినటువంటి ఈ యొక్క వాక్యం ప్రతి హృదయంలో నిలవాలి. ఎలాంటి బంగారం, ఎలాంటి సాంబ్రాణి, ఎలాంటి బోళము సమర్పించాలో మీరు మాకు చెప్పారు. ప్రియమైన ప్రభువా, గతంలో జరిగినటువంటి సంఘటనను మేము జ్ఞాపకం చేసుకుంటూ అది గతానికి సంబంధించింది అని ప్రభువా ఒక పండుగగా నాయన మరి ఒక చరిత్ర పండుగగా ఆచరించుకుని మేము ఆగిపోకుండా ప్రభు నాయన ఈరోజు కూడా పండుగ, ఈరోజు కూడా మేము సమర్పించవలసిన వారముగా ఉన్నామని నాయన మేము గుర్తెరిగిన వారమై ప్రభు మీరు కోరినటువంటి వాటిని ఆయన మేము మీ సన్నిధిలో ఉంచుతూ మీ ఎదుట ఆ రీతిగా జీవిస్తూ మేము ముందు కొనసాగునట్లు కృప దయచేయండి. ఆయన ఇదిగో వాక్యం వినిన ప్రతి ఒక్కరికి కూడా క్రిస్మస్ దీవెనలు, నూతన సంవత్సర ఆశీర్వాదాలు సమృద్ధిగా దయచేయండి. యేసుక్రీస్తు పవిత్ర నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.